క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకి ఏమి పట్టా ఇస్తావు నువ్వు? ఒక దొంగ పట్టా ఇప్పించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాడు ఎవడో జైలుకు పోయి వచ్చినాడు. వాడి పేరు తీయాలంటే నాశయం. నాకు ఎంతమందిని నాశనం చేసి జీవితాలు తాడుకున్నాడు. ఏవో నాశనం చేస్తే దొంగ పట్టా ఇచ్చినావు. దొంగ పట్టా ఇచ్చి వాళ్ళు పాపం నమ్మి నిన్ను ఏదో వయసులు కాబట్టి నువ్వు ఒక ఎమ్మెల్యేవు తప్పు చేస్తాడని చేస్తే అది అక్కడ గవర్నమెంట్ చేస్తే దాంట్లో పట్టా లేదు. ఎంక్వైరీ చేస్తే పట్టా ఎంఆర్ఓనే రాశాడు. ఇలాంటి పట్టా మా దగ్గర ఏం లేదు, ఇవ్వలేదని చెప్పి ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ అదే చెప్పినాడు, ఈ పట్టా లేనే లేదు, మేము ఏ పట్టాలు ఇలే. ఇదే నీ బతుకు. నన్ను అంటావా? నువ్వు నన్ను అంటావా? నువ్వా నేనా చీట్ చేసింది? దుర్మార్గుడికి నువ్వా నేనా? ఎంత దుర్మార్గుడి కాకుంటే పాపం వాళ్ళు దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టినారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? అన్యాయంగా అది కేసు రిజిస్టర్ అయితే పేపర్లో రావడము, రికార్డు చేయడము, సుమోటోగా వాళ్ళే కలెక్టర్గా సుమోటోగా కేసు కంప్లైంట్ చేసి వాళ్ళ లైఫ్ బట్టి వాళ్ళు ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు చుట్టూ వాళ్ళు తిరుగుతారు. ఏమో నీకు కాదా ఈ పాపము? నిజమేనా? ఇది చేయాల్సింది మొగోడు మాదిరి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి పట్టాలు. కాబట్టి నువ్వు మాట్లాడే అర్హత కానీ నన్ను విమర్శించే అర్హత కాదు. నేను 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడ్డుకోలే. ఈరోజు గతంలో నేను ఇంట్లో నుంచి బయటకు పోతే ర్యాలీ చేయనీయలే, ధర్నాలు చేయనీయలే. ఈడ యాన్నో నేను ధర్నా చేస్తుంటే ఆటోలో కామె పోతుందంట. ఆ ఆటో